హలో హాయ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ వచ్చేసి మొక్కజొన్న గారెలు అండి. సో మొక్కజొన్న గారెలు అయితే చాలా సింపుల్గా ఈజీగా అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను వీడియోలో అయితే చూపించబోతున్నాను. సో ఈ మొక్కజొన్న గారెలు అయితే చాలా మెత్తగా టేస్ట్గా ఉంటాయండి. చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లలు కూడా వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో రెసిపీని అయితే ఒకసారి మీరు కూడా అయితే ట్రై చేసేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే రెసిపీ వచ్చేసి మొక్కజొన్న గారెలండి. సో మొక్కజొన్న గారెలకైతే మొక్కజొన్నలోనూ గారెలేనండి కావాల్సింది. సో నేనైతే ఇప్పుడు ఈ మొక్కజొన్నలతో అయితే మొక్కజొన్న గారెలను అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తున్నాను చూడండి. ముందుగా అయితే ఒక మిక్సీ బౌల్ తీసుకొని మొక్కజొన్నలు అయితే మెత్తగా అయితే పిండి పట్టేసుకోవాలండి. ఓకేనండి, నేనైతే మిక్సీ పట్టేసాను. మిక్సీ పట్టింది అయితే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలండి. ఓకేనండి, పిండి మొత్తం మిక్సీ పట్టిన తర్వాత బెల్లాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఎందుకంటే మొక్కజొన్న పిండి అనేది లూజ్ అయిపోతుంది. సో దీని లాస్ట్లో అయితే మనం మిక్సీ పట్టుకొని దానిలో యాడ్ చేసుకోవాలి. ఓకేనండి మిక్సీ పట్టిన బెల్లాన్ని అయితే నేను దీనిలో యాడ్ చేసేస్తున్నాను చూడండి. యాడ్ చేసి కలిపేసుకోవాలండి. ఇదిగోండి, ఈ విధంగా అయితే కలిపేసాను. సో మనము ఇప్పుడైతే ఒక కళాయి అయితే గ్యాస్ మీద పెట్టేసుకొని దానిలోకి డీప్ ఫ్రై సరిపడిన ఆయిల్ అయితే వేసేసి మనమైతే గారెలు ఎలా అయితే వేసుకుంటామో అలాగే ఈ పిండితో కూడా మొక్కజొన్న గారెలలో వేసుకోవాలండి. సో ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయిందండి. నేనైతే ఇప్పుడు ఈ విధంగా అయితే దీనిలో వేసేస్తున్నాను చూడండి. అంతేనండి, సింపుల్గా వెరీ టేస్టీగా ఉంటాయండి. మెథడ్ కూడా ఎక్కువ టైం అయితే తీసుకోదు. సో మీరు కూడా అయితే ఒకసారి అయితే ట్రై చేసేయండి. అంతేనండి. ఓకేనండి, ఒకవైపు కాలిపోయిన తర్వాత మనం రెండో వైపు తిప్పుకోవాలండి. ఇలాగా మొత్తం వాటిని కూడా తిప్పుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు కాల్చుకోవాలి. చూసారు కదండి, చక్కగా అయితే కాలిపోయాయి. ఇవి అయితే మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం చూడండి. ఓ ప్లేట్లో తీసేసుకొని కలర్ ఇలాగే ఉంటాయండి, కానీ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయండి. ఒకసారి అయితే మీరు కూడా అయితే ట్రై చేసేయండి. సో ఒకవేళ మీకు పిండి కానీ బాగా లూజ్ అయినట్టు అనిపిస్తే మాత్రం దీనిలో కొంచెం అయితే బియ్యం పిండి అయితే యాడ్ చేసుకోవచ్చండి. సో మీరు కూడా అయితే ఒకసారి అయితే ట్రై చేసేయండి. అలాగే పిండి మొత్తాన్ని కూడా నేను గారెలేసేస్తున్నాను చూడండి. ఇలాగ మొత్తం పిండి మొత్తాన్ని కూడా చక్కగా గారెలాగా వేసేసుకుంటే టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి. సో మీరు కూడా అయితే ఒకసారి అయితే ట్రై చేసేసి కామెంట్స్లో అయితే నాకు తెలియచేయండి. ఓకేనండి, ఫైనల్గా అయితే మన మొక్కజొన్న గారెలు అయితే రెడీ అయిపోయాయి. సో ఆయిల్ అయితే ఏమీ పీల్చుకోవండి, చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. వీడియో కానీ నచ్చినట్లయితే ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసేయండి. సో చాలా సింపుల్ మెథడ్ అండి. సో వీడియో అయితే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.